ఫ్రెండ్స్, ఫ్యామిలీ డిపెండెంట్ వీసా వారికి అకామాని అదే రెసిడెన్సీని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవచ్చు? 2 విధాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి సాహిల్ అప్లికేషన్ ద్వారా అయినా చేసుకోవచ్చు. రెండోది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్‌సైట్‌కెళ్ళైనా అకామాని రెన్యువల్ చేసుకోవచ్చు. బట్ అయితే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎవరికైతే అకామా రెన్యువల్ చేయాలో వారికి వైఫ్‌కి గానీ, చిల్డ్రన్స్‌కి గానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకప్పుడు వైఫ్‌కి 40 కేడీ ఉండేది. ప్రెజెంట్ అయితే 100 కేడీ చేసేశారు. అలానే చిన్న పిల్లలకి, చిల్డ్రన్స్‌కి 30 కేడీ ఉండేది. 30 కేడీ ఉండేది. బట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 100 కేడీ చేసేశారు. బోత్ వైఫ్‌కి, చిల్డ్రన్స్‌కి ఇద్దరికీ 100 కేడీ చేసేశారు. ఇన్సూరెన్స్ తీస్తాము. తర్వాత 20 కేడీ రెన్యువల్ ఫీజ్ అనేది కడితే ఇద్దరికి సేమ్ అలానే పిల్లలకి కావచ్చు, వైఫ్‌కి కావచ్చు ఇద్దరికి 20 కేడీ స్టాంప్ ఫీ అనేది కడితే అకామా అనేది రెన్యువల్ అయిపోతుంది. అకామా రెన్యువల్ అయిన తర్వాత సివిల్ ఐడీ పేమెంట్ కట్టాలి. సివిల్ ఐడీకి అయితే 5 కేడీ ఆఫ్టర్ సివిల్ ఐడీ పేమెంట్ చేసిన తర్వాత వితిన్ 1 ఆర్ 2 వీక్స్‌లో మీ సివిల్ ఐడీ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే అకామాని రెన్యువల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ అయితే స్పాన్సర్‌కి ఎవరైతే అకామా రెన్యువల్ చేస్తారో వారికి ట్రాఫిక్ ఫైన్స్ గానీ, ఏవైనా కోర్టుకి సంబంధించి కేసులు గానీ లేకుండా చూసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నా కూడా అకామాని రెన్యువల్ చేసుకునేదానికి కష్టం. మీ యొక్క ట్రాఫిక్ ఫైన్స్‌ని క్లియర్ చేసిన దాకా అకామా అనేది రెన్యువల్ కాదు. బట్ అయితే ఫ్రెండ్స్, కొంతమంది కేసులుంటాయి. ఆ కేసులున్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. జవాదత్తుకెళ్తే ఖచ్చితంగా మీ వైఫ్‌కి గానీ, చిల్డ్రన్స్‌కి గానీ అకామా అనేది రెన్యువల్ చేస్తారు ఆ కేసుని బట్టి.